భారతమ్మ స్వాగతమ్మ వినేది లోపల వీడి జనాల ఈ పుణ్య శాస్త్రమేనా ఏమి ఇంటి వారి కోరికపోయిన చెప్పవే కథ అన్న వరాల రాజు చెల్లె చంద్రాలదేవి కథ అదే కాని భారతమే కాని భాగవతమే కాని మొదట వింటే కొంచెం అర్థమవునమ్మా అర్థం కాని మాట అర్థమైపోనమ్మా భారతం కాదు యొక్క భాగవతం కాదు అదిగో కనుక ఏమి చిరంజీవి సినిమా కాదు రికార్డ్ డాన్స్ కాదు పూర్వకాలం నాడు పుణ్యం వల్ల తల్లి కష్టపడ్డదే ఇలా కథలై నిలిచినయ్యమ్మ కథ మర్యాద రాజ్యాలు 77 దేశాలు 12 పరగలు 10 దేశాలు కాకపోతే పట్టాలు కనబడుకుంటారమ్మా ఏంటంటే ఏంటి బంగారం అంటే గొడవ లేకుండా ఉండదమ్మా భార్య భర్తలు కనుక ఏం పక్కన వెళ్ళినా చదువుకున్న మంత్రులు 66 రాజాక రాజుల పేరు వెళ్ళిన రాజు గర్భవాసాన్ని ఒక్కగానే ఒక్క కొడుకు ఆ కొడుకు పేరు పొలాల రాజని పేరు పెట్టుకున్నాము కొడుకు వరాల రాజు ఎడికెల కన్నా ఎక్కడ కన్నా తన మళ్ళ పల్లెలకు చదువులో పోతున్నామా అనుకున్నది కోటి వరాలు వచ్చినా కొడుకు బిడ్డ కాదు నక్క వరాలు వచ్చినా కొడుకు కాదు 1000 ఏళ్ళున్నా ఏ బా మానవుడైనా 10 ఏళ్ళు బతికిన సాగుదాం 10 కోటి బిడ్డలు వేసిన కుడి కొరకే కొన్నాళ్ళు బతికిన కానిపాలు కాక తప్పదమ్మా రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఏంటంటే ఎట్లా బంగాళం అంటే కొలవలేదు నా గర్భవాసమన్న ఒక కొడుకు నా కొడుకు పేరు వరాల రాజు 5 ఏళ్ళ కొడుకు 10 ఏళ్ళ పోతాను అగో కనుక రేపటికల్లా నేను నా భక్త కర్మ కాలం చేస్తున్నాడు ముందు నడితే పుట్ట మధ్య ధర్మంగా దానం చేసుకునే కొడుకు ఉన్నాడమ్మా లేని సాగుదామరాజు కమ్మలుతున్నాయి లేని తిరిగి దగ్గరాదు నాకొక్క కనుక ఏమి కొడుకు తోట బిడ్డ కావన్నాని చిన్నది 17 రోజులను చిన్నవై ఉన్నాగా అంతటి కాదు కత్తిని బంద్ పెట్టి రాళ్ళ గడిగ ఏమి తలిగడ లోగిలా బాధ పట్టిందమ్మా మగవాడు చెరుకుపోయినా చెరుకపోయినా 10 మంది కూకొని పెత్తనం చేసిన అక్కడ లేదంటే ఇల్లు బాధ పడతాడు రాజశివాసన బంద్ పెట్టి కోడి తలిగడ లోగిలా బాధ పట్టదమ్మా రాజు బయట వెళ్ళిండు
దిగినానే తలపును దిగాలేవా ఇవతల దిగినాను సామాను చాలనే ఏ ఇంతల మీద ఉన్న బిడ్డ బట్టల షాప్ లో బొమ్మలు అంటున్నారు ఒకరు చూసి దంచిపారే బొమ్మలు చూసి తోటలు మలేక కయ్యం శత్రునైన కథలు వెళ్ళనాటి పెద్దలు వెళ్ళనాటి కథలు అలనాటి పెద్దలే భాగవతం బస్వ బృన్నమరి ఎట్లా ఉన్నదమ్మా గుడివంతులాల కూర్చున్న పెద్దలాల గుణవంతులాల చెప్పేది ఒగ్గులు వినేది లోకులు వినుడు చెల్లాలి పుణ్యక్షేత్రమైన మర్యాద మరి ఎట్లా ఉండగా దేవతల మర్యాద మరి ఇట్లా ఉండగా కథ మర్యాద మరి ఎట్లా ఉన్నది పౌడాల నగురు మేలే రాదు యొక్క పౌడాల మారాదు తన భార్య ఆడపిల్ల చూడు ముచ్చాలగన్ని ఒక్క కొడుకున అన్నది కొడుకు పేరు వరహాల రాజు అమ్మగారు ముచ్చాలగన్న కలియేడులో ఇళ్లలో ఉండంగా రాదు వచ్చి భార్యను పేరు పెట్టి పిలిచరా భర్తే భాగ్యం పురుషుడే పుణ్యం మోడే మోక్షమని నారాలు వచ్చిండా నీళ్ళు పట్టుకొని సీత మంగళార్తి పట్టుకొని భర్త వేడికి వస్తున్నదా సర్వమంగళ నీ కాలు తీసి నా తొడలు ఎడితే నీకే ముచ్చింది నేను భర్తను కదా ఈ ఆర్తికైన 16 ఏళ్ళ దాకా తర్వాత పూజ 16 ఏళ్ళు అయిపోయినాక భర్త పూజ మొత్తం భగవంతుడు పూజ తర్వాత కాలు కడగమమ్మా ఎంతైనా నీ కాలు 10 రోజులు అడుగుదా ఈ కాలు కడియా కూలి కుప్పబడేయాలి ఇది అనుకున్నావా ఇద్దాం అనుకున్నావా కట్టే అనుకున్నావా భగవంతు ఇచ్చిన తోలు కాళ్ళు రోజు దినాలకు కూడా తింటాను దినాలకు కూడా తిన్న కాళ్ళు అయ్యయ్యో గుర్తే కానీ కాళ్ళ ఎక్కడ ఇప్పుడు మనం రాగా ఉద్యోగ బస్సులో చూసినాం పాపం చేసుకుని 10 మందితో తీసుకొని తిరిగిన వానికి ఎక్కింది తెల్లని వానికి పుట్టాది రోగం నాకైతే నీకేమవుతా ఆ రోగం వచ్చిందనుకో ఆ రోగం వచ్చిందనుకో నీ మంచం తీసుకుపోయి రోడ్డు మీద ఎత్తును నా మంచం ఇంట్లో వేసి
కింద వేసుకున్నాయి చలికాలం నేను ఫుడ్ వేరేనే మంచిగా కానీ పెట్టి వేరు కానీ ఎప్పుడు కాళ్ళు కడిగింది పైదల్లుకున్నది ఆగో ఇప్పటికైనా అప్పటికైనా వెనకడి పెద్దవాళ్ళు ఇటువంటి పెద్దవాళ్ళు తెల్లారు లేచ భర్త కాళ్ళు మొక్కి ఇప్పుడు కట్టబట్టి ఆగిలు ఉడిచేది ఈనాటి ఆడవాళ్ళు నిద్రకాల మూడుంటే మీరికే దాడిపోతాను ఆకలికి ఇచ్చింది ఆవుల మంచిగా దూపలకి ఇచ్చింది దూరాల మంచిగా చల్ల మంచిగా పెట్టి మనకు సంతోషం పెట్టి రోజాన రోజు కిల 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 నవ్వకుండా తలియాడు లోగిలా ఉండేదమ్మా భార్య కట్టమత్తే భర్త అన్నారు భర్త కట్టమత్తే భార్య అన్నారు భార్య భర్తలో చక్కదనం ఉంటే ఇతర లోపల ఎవరు చెప్పగలగలేరు అన్నారమ్మ సంసారం వెళ్ళది ఎత్తగానే సుతిగానే సంసారం ఏడు ఎరగంట వెళ్ళదీయలేదు సత్రోణ దియ మత్రోణ మెలగది మత్రోణ దియ సత్రోణ మెలగది సమరతోని ఒత్తికి బలమన్నారు ఒత్తితోని సమర బలమన్నారు ఆ సమర ఒత్తి ఏకమైతే ఆడ దీపం వెలుగు బామ ఒత్తి సమరకి ఎట్ట కనబంధమో సంసారానికి భార్య భర్తల కట్ట కనబంధమమ్మ గురు మొత్తం కూడా ఇంట్లో మొగానికి పెద్ద పెద్ద గురువు అన్నారమ్మ ఇది వల్ల పరుగుల ఇంటి పక్కల నిన్ను ఏమన్న మాట అన్నారా ఏ బిడ్డకైనా కట్టం వచ్చినప్పుడు కన్నోడు వాది కట్టడు ఆపద వచ్చినాడు వాది కట్టని ఇయాలని అవ్వాది కచ్చినా నీ అయ్యాది కచ్చినా బామ మగబారా ఎల్లారితే ఓపోరు నాకు పొద్దుతే ఓపోరు అని ఎగిరెత్తే కావించా అవగారింటి మన పోతున్నాం పుట్టని కట్టం చేసి మమ్మల్ని అంతా పుట్టని కట్టాన్ని పంపించాలి ఇంత ఇల్లాలన్నది బాబా అదే మనసులున్నా
కట్టవంత భార్య అన్నారు, భార్య కట్టవంత భర్త సతికి పది అన్నారు, పతికి సది అన్నారు, భర్త ఉన్నాడు భార్య సుఖం, భార్య ఉన్నాడు భర్తకు సుఖము. మనకు లక్షల డబ్బు ఉన్నది, కోట్ల ఆస్తు ఉన్నది బామ, మనకొక్క కొడుకు. మన కొడుకు వరహాల రాజు. నేను కొడుకులుగా నాదు, మనకొక్క కొడుకు నాలో. అందుకే అన్నారు అన్ని తెలిసిన వాళ్ళు, ఒక్క కొడుకు కొడుకు కాదు, ఒక్క రూపాయి ముళ్ళు కాదు, ఒక్క దేవసం కాదు, ఒక్క కన్ను కన్ను కాదు, ఒక్క కాలు కాలు కాదు. ఒక్క గీర బండి కాదన్నారు. నాదే కొడుకున కన్న కని నాదో, రేపు రేపటి కళ్ళ నాదే. మనం మనున్న నాడు చూద్దాం, సత్య చూద్దామా, మనకి ఎన్ని కట్టాలత్తయో ఎన్ని బాధలత్తయో. అగో కొడుకు తోడ బిడ్డ ఉండాలి, బిడ్డ తోడి కొడుకు ఉండాలి. ఆడపిల్లలతో ఇయ్యవన్నారు, ఆడపిల్లలతోని కరియవన్నారు, ఆడపిల్లతోని రాకటన్నారు, ఆడపిల్లతోని పోకటన్నారు, ఆడపిల్లతోని సుట్టిదిగం సృష్టి ఏర్పడుతుందట. రాదు అన్నప్పుడు చూడు తల్లి, గుండెలకు బెల్లమంటారు, కార్యాలు పొరలబడతారు. నా మనసులున్నమాట, నా నావిలున్నమాట నీతోని చెప్తానని. ఎంత ధనమున్న ఎంత ఆస్తి ఉన్నా అగో అన్నకు తమ్ముడు ఉండాలి. అన్న కట్టమత్త తమ్ముడు అన్నారు, తమ్ముడి కట్టమత్త అన్నారు. అగో అన్న ఉన్నప్పుడు చెల్లి ఉండాలి. ఆడవిల్ల గట్లుంటది, అన్నలున్నారు వాడుంటలేరు. అన్న పెట్టి పోయకున్న పేరున్నారు. నా అమ్మగారిలో చల్లగుండాలి. ఆ యమునాడ రాజన్న గుళ్ళు చెల్లగుండాలి వస్తుంది. ఆడపిల్లతోని కూడా అన్నారు, ఆడపిల్లతోని తుంగారా అన్నారు. నా బిడ్డరాదు 5 ఏళ్ళ బిడ్డ తిన్నాడు. సగం ఆడపిల్లల కత్తుని అది పెద్ద బతుకమ్మ పండుగ తిన్నాడు. నాకొక్కదాని ఒక్క బిడ్డ ఉన్నదాని ఆ బాబు దగ్గర పెట్టి అద్దాలుగా గిట్టుదడిగి నా బిడ్డ ఆడుకోవడం అంటే అగో పొంగల్ తుంగారము రంగ బంగారం అన్నది. ఆటల పాటల కాదే వాళ్ళ బిడ్డ అంటే ముచ్చేల వెన్న బిడ్డ అగం అమరాడన బిడ్డలు దాదుకొని పెందుకొని పెద్ద చేసి ఆ 20 ఏళ్ళ బిడ్డనాడు ఒక చేతులు పెట్టి కాళ్ళు కడిగి కన్యదానం చేసి పువ్వు పెట్టి నువ్వు అత్తగారింటి పోతున్నావా మీరు రేపుని అది ఎల్లున్నద్దరని అగో బిడ్డ తాగరోజంటే ఆడపిల్ల నేను పోతన్నానని ఆ బిడ్డ పోతంటే అవ ప్రేమ ఎట్లుంటది. ఆడని పడాలి పల్లెగారి
విద్యో మనిషి సాగు శాస్త్రం లేదు మనిషి జీవేస్తుంది మనం అనుకుంటాం నాకేమైంది నేను ఎందుకు చచ్చిపోతాననుకుంటాం అయ్యో మనిషి ఇప్పుడు మాట్లాడిన మనిషి ఇగో ఇదే టైం వరకు రేపు పొద్దు వలస వరకు వాడు వెలగాల్సింది మనకు తెలుస్తుందా మనిషి జీవనమే చూడదంటే ఈ కరెంటు బుగ్గ లాంటిది ఈ కరెంటు బుగ్గ ఎన్నడు ఉంటుందో ఎన్నడు వెళ్ళిపోతుందో తెలియదు మనసు ఎన్నడు ఉంటుందో ఎన్నడు చెల్లిపోతుందో తెలియదు డబ్బర విద్య అది ఉంటుంది తక్కువ మీ అయ్యే చచ్చిపోతే అగో నేనే చచ్చిపోతే ఇక గానాడు లేకపోతే గానాడు లేకపోతే అగో వాళ్ళ బిడ్డ అందలేదట అని కోసే గోడావలేసినట్టు మా బతుకైతుంది అని సాగదోళ్ళాడు మా నా పెళ్లి చేసినావు నా పెళ్లి చేసి నీ సాగు కోరుకున్నావు ఏ బిడ్డలకైనా అవ్వయి ఉండాలి అమరచ్చిపోతే ఆడవిళ్ళకి సగం బలం పోతుంది అగో అయ్యదచ్చిపోతే పురంగ బలం పోతుందట సరాసరిగా ఉరుకుతుంది ఆగో అవ్వయ్య వెనక బిడ్డకి ఎట్టుంటది ఆ రోడ్డు వెళ్ళి నిలబడి నా అన్నేమంటాడు నా వదిలేమంటాడు అని కలకల కలకల కన్నీరు తీసుకుంటాం మా ఉన్నప్పుడు నా బిడ్డ తన్నది కలిసి ఆగో చేతుల పుట్టి తీసుకోని ఇంత తీసుకుపోతాం అని అవదాగలంగా ఆ బిడ్డ అత్తగారింటి అవ బాణం మంచుకునే బిడ్డ చేరబడితే ఈ ఏడుళ్ళ వీరికి వెళ్ళి ఖర్చు పోవా నీ తల ఎంత మంచి అయింది నీ పెయ్యి ఎంత మంచి అయింది ఏ కొడ కలుసుకుంటలేదా నిన్ను ఏ కొడ కలుసుకుంటలేదా అది పడవడని నీళ్ళుగా వచ్చి అమ్మకు దానం వరది ఆ సరడని బియ్యం పెట్టి నీ బిడ్డ సేది అన్న ముక్కడు తింటావా నేను సాయంత్రం పట్టుకు లేరు నీ పిల్లల పైన ఇక ఇయ్యాలనే పోనా పైన పోయేటట్టున్నదా అని తల్లి మనసుల మాట కాదు ఇంకతోని చెప్పుకుంటుంది అక్కడ అగో అత్తగారింటి వేయినాక అనుకోకుండా లక్ష్మీని బిడ్డకి ఏర్పడితే ఓవా నేను మొన్న చిన్నాడు కడుపు రెండు మాట్లాడితే వారి సాధ్య బిడ్డలు మధ్య గుర్తుకుంటా అవరారింటి కలిసి అవలియవాడు నీ పరమే మా అమ్మ ఉన్నప్పుడు ఆ పండుగ నాడుగా తీర పెట్టింది ఈ పండుగ నాడికి దమ్ము పెట్టిందా అని ఒక్కొక్క మాట వల్లించుకుంటాం వాడి వీళ్ళ ఏడుస్తే అయ్యా 7 వారాల మంది అయ్య వాళ్ళ బిడ్డ అంటే ఇలా జరిగే పండుగ వలదంటే ఈ పుచ్చడు బలగముల అగో 5 మంది స్థానంలోన అగో ఎంతైనా మొన్ననే వాళ్ళ నాయన ప్రాణం పోయింది అగో నాయన చేయబోయింది అలా అవ్వలచ్చబోయింది అవ్వయ్య సర్కాసులైపోయింది ఇయ్యల్ల ఇద్దరు గడుపులే కొడుకురాడు ఏడాది ఎల్లమాయే కొడుకురా అవ్వయ్య పోయినా
కొడుకుల వెలుగుపోరి కొడుకులార మీ తోడ మీ కర్కం వెళ్ళే నా బిడ్డలు కంటే నా బిడ్డ రాత మంచిగా లేపాయే అల్లుడు ఉన్న కాడికి మీ వల్ల పోత ఉన్నావు నా విద్యంగా నా బిడ్డలు సరావా నా విద్యో అల్లుడా రాదన్నా ఎలా బతిగా నీ చేతలు కాగల చెట్టు కింద కలిపి నీ గొర్రె కుక్కల కోరట్ల కలిపి నీ వరుసగా చేసిందా విద్య నా విద్య మంచిగా బతకాలి ఇద్దరు గడుపుల తోడ ఒక్క విద్య అని నేను వందంగా దానికోని నీకు పెళ్లి చేసిన విద్య నీ రాత పాడవాడా నా విద్య తల్లెందరో విరాడు ఇప్పుడైనా అప్పటికైనా భర్త ఉన్నోళ్ళకెన్నో పరిణామాలు భర్త వచ్చిన ఆడదానికి ఎన్ని పరిణామాలు వస్తాయి ముగ్గురున్న కాడ ముచ్చడం పోతే దానికి భర్త వచ్చిన అంటున్నారు ఎంత ముద్దుగా ముచ్చట పెడతానంటారు నలుగురున్న కాడ నవ్వబోతే దానికి భర్త వచ్చిన దాన్ని ఉన్నదా నవ్వుతుందంటారే బాగా నీరు రాదా చరవా బాగా నీరు రాదా పెద్ద యాదగిరి పోతన్నరా నా కొడుక యాదగిరి నా కొడుకు నా కొడుక కొడుక యాదగిరి నువ్వు అయ్య గిల్లు కట్టని తమ్ముడు అవ గిల్లు కట్టిండే ఏడా తిరగబోతుకు నువ్వు ఎవరి అయ్యని బాబా చేస్తూ అయ్యల్లని మా వల్లనే నిల్లు వచ్చి మన చీకటైపోయనా మరి కొడుకయ్యాడగిరి నీ తోడ నీకు చెల్లి ఉంటది మరి కొడుక వేసి నీకు అక్కు ఉంటది రే కొడుక మగదుడు నీ యొక్క రాత మంచిగా లేదు నా అన్న ఉన్నాడు నా తమ్ముడు ఉన్నాడు నా అడవిల్ల ఆశపడత్తది రా కొడుక మీరు పెట్టకున్న పోయకున్న కొడుకులాలో ఎల్లాని పిలువండి నా కొడుకు అడవిల్ల అమ్మగారింటి కట్టి ఇల్లు వంటబోదు అగో భూమి వంటబోదు రా కొడుకు పెడితే ముఖ్యం పువ్వు అది ఉంటది కనుగొంటే పెడితే తీర రైతులు వంటబోతుంది కొడుకురా అన్న చేతులు పెట్టిన నిన్ను నీ తమని చేతులు పెట్టిన నీకు దాని కట్ట వచ్చిన్నాడు అమ్మా నీ కడుపులో ముగ్గురు ముడితే మనిషి కొట్టారు తీరు రాజరాజుంది దేవుడని దాని కట్ట వచ్చిందన్న కోరి కాడికి వచ్చి ఇక కోరి మీద కోరి మీద నన్ను పోయే కోడన్న కోడళ్ళు కోడల లచ్చమ్మ కోడల శ్రీలతమ్మ కోడలేరా బిడ్డోర బిడ్డోర చూసుకున్నా ఇక నేను తన్న బిడ్డ అత్తమ్మ బాగిని నా బిడ్డ ఎప్పుడన్నా చిన్నాడు అగో భర్తను దాటుకున్నది రాని దగ్గర తీసుకొని కడుపు నిండా మాట్లాడుంది మీరు మాట్లాడబోతే నా విద్య